తప్పులు చేసిన ఇక మారత సక్సెస్ తలకెక్కి తాగుబోతైనా సక్సెస్ తలకెక్కి తాగుబోతైనా బూతు సినిమాలు తీసి జనం నమ్మకాన్ని వమ్ము చేసిన ఏదైతే గతంలో సెన్సేషనల్ డైరెక్టర్ ఒకే ఒక్క సినిమాతోని రాత్రికి రాత్రే హీరో అయినటువంటి రామ్ గోపాల్ వర్మ శివ సినిమా తర్వాత సత్య అనేక సినిమాలు వచ్చినాయి, మంచి మంచి సినిమాలు వచ్చినాయి. అసలు చలనచిత్ర పరిశ్రమలోనే ఒక ట్రెండ్గా రామ్ గోపాల్ వర్మ ఆ రోజు సినిమాలు తీసిండు. మరి తర్వాత ఏమైందో కానీ అన్ని పనికిమాల చెత్త సినిమాలు తీసి బూత్ సినిమాలు తీసి పూర్ణ సినిమాలు తీసి చులకన భావం అయ్యాడు. మరి నిన్న మళ్ళొకసారి ఆయన ఏదో ఎక్స్లో పోస్ట్ చేసినట్లున్నాడు. రామ్ గోపాల్ వర్మ ఎమోషనల్ పోస్ట్ 27 ఏండ్ల కిందటి నా సత్య మూవీని మళ్ళీ చూస్తే నేనేంటో తెలిసొచ్చింది, ఇన్నాళ్ళ ప్రయాణం గుర్తొచ్చింది, కన్నీళ్ళు ఆగలేదు, సరిదిద్దుకోలేని తప్పులు అర్థం లేని ప్రయోగాలు చేసిన ఇకపై గొప్ప చిత్రాలే తీస్తానంటూ ప్రమాణం అంట. రామ్ గోపాల్ వర్మ ఇకపై నేను తప్పు చేయను, గొప్ప సినిమాలే తీస్తా అని చెప్పి ప్రమాణం చేసిండంట. నిన్న ఎక్స్లో పోస్ట్ చేసిండు ట్విట్టర్లో. చూద్దాం మరి ఎంతవరకు మారుతాడు. చేసిన తప్పులను ఎలాగో సరిదిద్దుకోలేనని ఇకపై దర్శకుడిగా తనను తాను ఫస్ట్ ప్లేస్లో నిలబెట్టే సినిమాలే తీస్తానని రామ్ గోపాల్ వర్మ ప్రకటించారు. 2 రోజుల కింద నా కన్నీళ్లు తుడుచుకుంటూ నాకు నేను ఇచ్చుకున్న వాగ్దానం ఇది. సత్య లాంటి సినిమా మళ్ళీ తీయలేకపోవచ్చు, కానీ కాన్సెప్టు బ్యానర్ ఏదైనా సత్యపై చూపించిన నిజాయితీ ఇకపై ప్రతి సినిమాపై చూపిస్తా. ఇక మీదట ఏ సినిమా తీయాలనుకున్నా ముందు సత్య మూవీ ఓసారి చూస్తా. ఇదేదో ముందు నుంచి నేను చేసి ఉంటే 90% ఇప్పుడు సినిమాలు తీసేవాడిని కాదు. ప్రతి ఫిలిం మేకర్కు ఇదొక మేల్కొల్పుగా చెబుతున్నా. నా జీవితంలో మిగిలిన భాగం సత్య లాంటి విలువైన సినిమాలు తీయడానికి వెచ్చిస్తా. సత్య చిత్రంపై ఒట్టేసి చెప్తున్నా అని వర్మ పోస్ట్ చేశారు. మరి ఇది కూడా ఏదన్నా సెన్సేషనల్ కోసమా? ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా ఆయన సెన్సేషనల్ కోసం చేస్తుంటాడు. మరి దీంట్లో ఎంత నిజాయితీ ఉంది అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఇది వివిధ పత్రికల్లో వచ్చినటువంటి ప్రధానమైన